కాకపోతే ఆ విధంగా కూడా ఇన్ని రోజులు కష్టపడే కార్యకర్తలకు ఇవ్వాలి, ఇన్ని రోజులు కష్టపడ్డ కార్యకర్తలకు ఇవ్వాలి, గతంలో నుంచి పార్టీ కోసం సేవ చేసిన కార్యకర్తలకు ఇవ్వాలి, ఎన్ఎస్ఏ విద్యార్థులకు ఇవ్వాలి, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా అడగండి, ధర్నాలు చేయండి, పార్టీ ఆఫీస్ ని ముట్టడించండి, అధిష్టానానికి ఏఐసిసికి మేలు పెట్టండి, అన్యాయం జరుగుతుందని చెప్పండి. ఖచ్చితంగా పార్టీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇలా నేను తట్టుకోగలుగుతాను, నేను నిలబడగలుగుతాను, నేను కొట్లాడగలుగుతా అన్న నార్మల్ గా వేరే వాళ్ళ పరిస్థితి ఏంటిది? అవును అదే కదా. ఇలా బీసీలకు ప్రాధాన్యత కావాలి అంటే అధికార పార్టీ కూడా ఎట్లా అడుగుతాడు అని అంటారు. బీసీలకు ఖచ్చితంగా ప్రాధాన్యత అంటే అధికార పార్టీ అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడేమో అధికార పార్టీ అన్ని హామీలు ఇవ్వచ్చు. బీసీలో 42% రిజర్వేషన్ ఇస్తాం, కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తాం. నిజంగా బీసీలకు ఇంకెట్లా వీళ్ళు ఏది ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టే అన్నిట్లలా వాటా కల్పిస్తామని చెప్పింది బీసీలకు. అది వాస్తవమే, నేను కాదని అంటలేను. నేను అన్నిటిపైన కూడా చెప్తా. బీసీలకు నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అడిగినా, ఈ రోజు కూడా అడుగుతున్నా. నేను విభేదించిన తర్వాత కూడా అడుగుతున్నా, ఖచ్చితంగా కల్పించాలి.